వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను హర్ష తల్లాప్రగడ. దురంధర్ రణ్వీర్ సింగ్ అండ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కొలాబరేషన్తో వచ్చిన ఈ మూవీ థియేటర్స్లోనే కాకుండా ఓటీటీలో కూడా చాలా బస్ క్రియేట్ చేస్తోంది. అసలు ఈ మూవీ ప్రాపగాండానా లేదా ఒక దేశభక్తి మూవీయా? చాలామంది సినీ ఎక్స్పర్ట్స్ ఇది ప్రాపగాండా అంటున్నారు అండ్ చాలామంది దీన్ని దేశభక్తి అంటున్నారు. సో దీని గురించి మనతో డిస్కస్ చేయడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ప్రసాద్ మూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో అసలు ఈ సినిమా ప్రాపగాండా అంటారా లేదా దేశభక్తి అంటారా? సినిమా థియేటర్లో నేను చూడలేదు, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి క్రిటికల్ రిపోర్ట్స్ రివ్యూస్ నేను చూసిన తర్వాత ఇట్స్ ఏ మియర్ ప్రొపగాండా మూవీ అని తెలిసిన తర్వాత నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ దీని మీద విపరీతంగా జనం థియేటర్స్లో వందల కోట్లు వసూలు చేసింది, కోట్ల రూపాయలు వసూలు చేయడం, యానిమల్ సినిమా కూడా వసూలు చేసింది, రక్తం ప్రవహించింది, డబ్బులు కూడా ప్రవహించాయి, అది వేరే విషయం. కానీ ఇది ఎందుకు ఈ సినిమా ఈ ప్రాపగాండా మూవీని కూడా ఎందుకు ప్రజలు ఎంతగా ఆదరిస్తున్నారు ఏమిటి అనేది నేను ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూశాను. మొన్న చూసిన తర్వాత నిజంగా కూడా ఆదిత్య ధర్ డైరెక్టర్ ఉన్నాడే చాలా తెలివైనవాడు. ఎంత తెలివైనవాడంటే ప్రొపగాండా మూవీని తీసి అట్రాక్టివ్గా తీశాడు, మంచి మంచి యాక్టర్స్ని పెట్టాడు, గొప్ప గొప్ప నటుల్ని పెట్టాడు. ఆ సీన్సు, ఆ స్క్రిప్టింగు, ఆ డైలాగ్సు, సన్నివేశాల చిత్రీకరణ, ఇక ఫోటోగ్రఫీ, ఇవన్నీ కూడా ఇక మోడర్న్ టెక్నాలజీకి మనం ఏం చెప్పక్కర్లేదు, అన్నీ కూడా బ్రహ్మాండంగా పెట్టారు. ఇక అసలు 3 గంటల సినిమాలో 3 సెకండ్లు కూడా అటు ఇటు కదలకుండా తీసాడు అనమాట. సినిమా ముందుగా ఆకట్టుకోవడానికి ఇవన్నీ కారణాలు. అంతేగాని ప్రాపగాండా చేసినంత మాత్రాన అన్ని సినిమాలు, ఇప్పుడు బెంగాల్ ఫైల్స్ వచ్చింది మోస్ట్ ప్రాపగాండా మూవీ, ఇంకా చాలా చాలా సినిమాలు వచ్చినాయి, అవి ఇంత దారుణంగా ఆడలేదు. మొన్న బెంగాల్ ఫైల్స్ వచ్చింది కానీ ఎవరికి తెలియని కూడా తెలియదు. సో కానీ ఇది సినిమా బాగా ఆడింది. ఇది సినిమా చూసిన తర్వాత ఇది జనంలో దేశభక్తిని కాదు, జనంలో పాకిస్తాన్ వ్యతిరేకతను కాదు, జనంలో మోడీ పట్ల భక్తిని, మోడీకి ముందున్నటువంటి గవర్నమెంట్స్ పట్ల ద్వేషాన్ని, విరక్తిని కలిగించడానికి ఒక స్లో పాయిజన్ లాగా మియర్ ప్రొపగాండా మూవీని తీశాడు. చాలా సటిల్గా ఈ సినిమాని తీశాడు, తెలివిగా స్క్రిప్టింగ్ చేసుకున్నాడు. పైకి ఎక్కడికి తెలియదు, ఇప్పుడు నువ్వు కూడా సినిమా చూసావు, తెలియదు ఇదంతా కూడా. అందుకని ఇది 100% కాదు, 1000% ప్రొపగాండా మూవీ అమ్మ. ఎలాగా ఏమిటి అనేది నేను చెప్తాను నీకు, ఎందుకు అనేది. అయితే ముందు మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే ఈ సినిమాకి ఎందుకు నేను ఇప్పుడు సాధారణంగా మన భారతీయులు ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా ఎవరైనా పాకిస్తాన్ని మనం నమ్మం. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టుల్ని పెంచి పోషిస్తారు, దొంగ నోట్లు ముద్రించి క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని పోషించి మన దేశంలోకి దొంగ నోట్లని పంపించి, టెర్రరిస్టులని పంపించి దేశంలో భద్రతని, అలాగే శాంతి భద్రతల్ని చిన్నాభిన్నం చేయడం అనేటటువంటిదే వాళ్ళ ఉద్దేశం. పాకిస్తాన్కి సంబంధించి మనకు అన్నీ తెలుసు. పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తుంది, అదే టెర్రరిజానికి అది బలి అవుతుంది. ఈరోజు కూడా నేను ఎక్కడో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది పాకిస్తాన్లో, ఈరోజు లేటెస్ట్ న్యూస్, ఈరోజు న్యూస్ 30 మంది 40 మంది చనిపోయారు. సో వాళ్ళు కూడా ఆ టెర్రరిజానికి బలి అవుతున్నారు. అది ఏమైనా సరే మనందరం కూడా పాకిస్తాన్ టెర్రరిస్టులు వెనక ఉంది, టెర్రరిస్టులకి అడ్డా అనేది మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ సినిమా ఏమిటా అంటే పాకిస్తాన్నే విలన్లాగా చూపించి, పాకిస్తాన్నే టెర్రరిస్ట్గా చూపిస్తే అది ఏమంత పెద్ద గొప్పగా చెప్పుకునేటటువంటి విషయం కాదు. కానీ పైకి అందరికీ కూడా అలా పాకిస్తాన్ మీద తీసిన సినిమాలాగా కనిపిస్తుంది. కానీ ఈ ఆదిత్య ధర్ ఏం చేశాడంటే ఈ సినిమాలో ప్రొపగాండా సినిమాని ఎందుకంటున్నామంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గవర్నమెంటు, బీజేపీకి నాయకుడైనటువంటి, దేశానికి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీకి ప్రచారంగా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రచారంగా ఉండాలి అంటే ఏంటి, అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేతగాని ప్రభుత్వాలు అని నిరూపించాలి. డైరెక్ట్గా ఎక్కడ చెప్పరనమాట. అందుకని ఈ సినిమాలో నేను 2-3 ఇన్సిడెంట్స్ చెప్తాను. ఫస్ట్ కందహార్ ఘటన నుంచి మొదలు పెడతాడు. మనకి ఫ్లైట్ C1 ఫ్లైట్, దాని పేరు IC-814 కందహార్ ఫ్లైట్ హైజాక్ చేస్తారు కదా, 1999లో జరిగింది అది. ఆ ఘటనతో స్టార్ట్ అవుతుంది సినిమా. అయితే అప్పుడు ప్రధాని ఎవరు, అటల్ బిహారీ వాజ్పేయి, బీజేపీ ప్రధాని. ఆయన హయాంలో అది జరిగింది. కానీ దాన్ని పాజిటివ్గా చూపించాడు.
దాన్ని పాజిటివ్గా చూపించాడు. ఎట్లా చూపించాడయ్యా అంటే ఆ పాజిటివ్గా 190 ప్యాసింజర్స్, మన ఇండియన్ ప్యాసింజర్స్ హోస్టేజెస్, వాళ్ళకి చిక్కిపోయారు టెర్రరిస్టులకి. సో టెర్రరిస్టులకి చిక్కి వాళ్ళ డిమాండ్ ఏమిటి, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది టెర్రరిస్టులని మన అధీనంలో ఉన్నటువంటి కొంతమంది టెర్రరిస్టులని విడుదల చేయమని చెప్పేసి వాళ్ళు దాదాపు 1 వీక్ వాళ్ళ గుప్పెట్లో ఉండిపోయింది ఆ హైజాక్ చేసినటువంటి ఆ ఫ్లైటు. అందులో చాలా కీలకమైనటువంటి వాడు మన్సూర్ అజహర్. సో మన్సూర్ అజహర్తో పాటు 3-4 టెర్రరిస్టులను వదిలితే మేము వదిలేస్తామని అన్నారు. సరే, బీజేపీ గవర్నమెంట్, అటల్ బిహారీ గవర్నమెంట్ దానికి రాజీ పడి వదలడం జరిగింది. ఈ మన్సూర్ అజహర్ అనే లీడ్ టెర్రరిస్టు తర్వాత మన దేశంలో జరిగిన అనేక టెర్రరిస్ట్ అటాక్స్కి కారణం అతనే. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడా. కానీ ఈ ఘటన జరిగింది అక్కడ బీజేపీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో జరిగింది. కానీ అది పాజిటివ్గా ఎట్లా చూపించాయంటే, మనం ఏదో ఒక టెర్రరిస్ట్ కోసం ఒకళ్ళిద్దరు టెర్రరిస్టుల కోసం 190 మంది మన భారతీయులు, అమాయకులైన భారతీయుల్ని పణంగా పెట్టాం. కాబట్టి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, అది కరెక్టే. కానీ ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్, ఒకటి ఏమిటంటే రెహమాన్ డాకాట్ అని మన అక్షయ్ ఖన్నా పాత్ర, అది 2009లోనే అతన్ని చంపేశారు. వాడు అక్కడ గ్యాంగ్స్టర్ అక్కడ. అది రియల్ క్యారెక్టర్స్. ఈ సినిమాలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, మీరు ధ్రువరాఠి చేసినటువంటి వీడియో చూడండి. మనకు అవసరమైతే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఇవ్వండి. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. సో వాళ్ళు ఎప్పుడో 2009లోనే చనిపోయాడు. ఇప్పుడు 2025లో ఈ సినిమా వచ్చింది దురంధర్. వీడు అక్కడికి వెళ్ళి వాడిని చంపేసినట్టు ఇదంతా కూడా చూపించారు. వాళ్ళు అక్కడ గ్యాంగ్స్టరు, అతను అటాక్లో చనిపోవడం అదంతా కూడా జరిగింది. ఇది పెద్ద డ్రామా ఇక్కడ. ఇదంతా కూడా మనవాడు వెళ్ళి అక్కడ వాడిని వాళ్ళ కలిసిపోయి ఇదంతా కూడా చేశాడు అని చెప్పేసి రణ్వీర్ సింగ్ పాత్ర క్రియేట్ చేశారు కదా. రణ్వీర్ సింగ్ పాత్ర ఇక్కడ ఇంకో పాయింట్ హంజా అలీ మజారీ అని పేరు పెట్టుకొని వెళ్ళాడు కదా. అంటే నేను చెప్తున్నాను ఇన్సిడెంట్స్. అది 2009లో మన్మోహన్ సింగ్ హయాంలో జరిగినటువంటిది. ఇంకొక ఘటన ఏమిటంటే దొంగ నోట్లు వాళ్ళు అక్కడ దొంగ నోట్లు ముద్రించడానికి మనకు పనికిరానటువంటి మిషన్ అక్కడికి వెళ్ళింది అని చెప్పేసి, అంటే సటిల్గా చెప్పకుండా డైరెక్ట్గా అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని విమర్శిస్తున్నాము, వాళ్ళని విలన్లుగా మనం చూపిస్తున్నాము అని పైకి చెప్పకుండా చెప్పినట్టు అనమాట. మన్మోహన్ సింగ్ హయాంలోనే అది అక్కడికి వెళ్ళింది. కానీ అది అప్పటికి వెళ్ళేటప్పటికీ ఆ దొంగ నోట్లు వ్యవహారం ముద్రణ అదంతా జరిగేటప్పటికి మళ్ళీ మోడీ గవర్నమెంట్ వచ్చేసింది. సో అదొకటి మన్మోహన్ సింగ్ హయాంలో జరిగినటువంటి ఘటన, అదొక ఘటన. ఇంకొకటి ఏదో ఉంది. ఇట్లా జరిగినాయండి. అంటే కొన్ని అంతకుముందు బీజేపీ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ కంటే ముందున్నటువంటి గవర్నమెంట్ని దోషిగా నిలబెట్టేటటువంటి ప్రయత్నం మన వాళ్ళు కాని వాళ్ళ ఇట్లా జరిగింది. అందుకనే ఒక చేతనైన వాడు, ఒక ధైర్యం సాహసం కలిగినటువంటి హీరో అక్కడికి వెళ్ళాడు. ఫస్ట్ పాయింట్ ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఇక్కడ పాకిస్తాన్ని విలన్గా చూపించడం కాదు, పాకిస్తాన్ టెర్రరిస్టులని విలన్గా చూపించడం కాదు. అది ఎలాగూ ఉంది, భారతీయులకి ఎలాగూ ద్వేషం ఉంది వాళ్ళ మీద, అర్థం కాదు. మోడీ గవర్నమెంట్ కంటే ముందున్నటువంటి గవర్నమెంటు, ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ హయాంలో జరిగినటువంటి కొన్ని మెతక వైఖరుల వల్ల ఇట్లాగా టెర్రరిజం పెరిగిపోయిందని చెప్పడం అనేటటువంటిది మెయిన్ ఉద్దేశం అండి. ఇది ప్రాపగాండా. అంటే అది ఎవరికి ప్రాపగాండా? మోడీకి ముందున్న గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే మోడీకి అనుకూలంగా మాట్లాడడమే కదా. కాబట్టి అది ఒక ప్రాపగాండా. ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సినిమాలు ఎలా తయారైనాయి అంటే, ఈ ప్రాపగాండా మూవీస్ ఏ రకంగా వచ్చినాయి అంటే, ఒకటి స్టోరీ టెల్లింగ్ అనేటటువంటిది సినిమాకు ఉంటుంది. ఆ స్టోరీ టెల్లింగ్ నుంచి ప్రాపగాండా దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అంగలార్చేటటువంటి డైరెక్టర్లు ఇట్లాంటి వాళ్ళు తయారవడం వల్ల ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హీరోలు, దేశభక్తులు, దేశానికి వీళ్ళే ఇక అధినాయకులు, వీళ్ళే రక్షకులు, వీళ్ళు తప్ప ఇంకెవరు లేరని చెప్పడం కోసం అనమాట. ఇక ఫ్యాక్ట్స్ అనేవి పోయి ఫిక్షన్ అనేటటువంటిది మెయిన్గా వచ్చింది. ఇంకోటి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ దగ్గర నుంచి నేషనలిజం, సెలెక్టివ్ నేషనలిజం దగ్గరికి వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది సార్. అంటే మనం ఇప్పుడు దేశభక్తి ప్రాపగాండా అంటున్నాం, కానీ కొన్ని సినీ క్రిటిక్స్ ఏమంటున్నారంటే మన ఆఫీసర్స్ని కూడా తప్పుడుగా చూపెట్టారు అని. దాంట్లో ఒక ఇన్సిడెంట్ ఏంటంటే,
మన మాధవన్ ప్లే చేసిన రోల్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ రెఫరల్ టు అజిత్ దో పొజిషన్. సో అక్కడ ఇలా ఒక సిగ్నల్ వచ్చింది, ఇలా జరగబోతోంది అనే సిగ్నల్ వచ్చినప్పుడు మన గవర్నమెంట్ ఎలాగో సపోర్ట్ చేయదు కదా అని చెప్పేసి ఫైల్ దాచారు అన్న ఇన్సిడెంట్. సో దీంట్లో మన ఇండియన్ ఆఫీషియల్స్ని తప్పుడుగా చూపెట్టారు అన్న ఒక క్రిటిసిజం కూడా ఉంది దీంట్లో. ఇందులో ఏమిటంటే మెయిన్ పాయింట్, ఎక్కడా కూడా మన దేశమే కాదు, ఎక్కడా కూడా ప్రభుత్వం తన చేతగానితనాన్ని కప్పిపెట్టుకోవడం కోసం ఎవరినో ఒకరిని వేరే దేశంలోకి పంపించి ఏజెంట్లాగా గూఢచారిలాగా అక్కడ వాడితో తన పనులు చేయించుకోవడం కోసం, అక్కడ ఆ ప్రభుత్వాన్ని అస్థిరం చేయడం కోసం అక్కడ టెర్రరిస్టులని ఘర్ మే ఘుస్కే మారేంగే అంటూ ఉంటాడే మన మోడీ, ఆ టైప్లో చేస్తారని చెప్పి అక్కడ ఎవ్వరూ చేయరు. ఇప్పుడు ఈ సినిమాలో మన ఇంటెలిజెన్సు మన ప్రభుత్వం అంతా కూడా చేతగానిది అని, సరే మన ప్రభుత్వాలు చేతగాని అంతకుముందు సరే, మరి ఇంటెలిజెన్సు నువ్వు చెప్పినటువంటి ఇంటెలిజెన్స్ అధికారి పాత్రలో మాధవన్ని పెట్టారు అంటే ఎవరు ఏమి చేయలేరు. మన ఇంటెలిజెన్స్ విభాగం కూడా మొత్తం అంతా కూడా ఫెయిల్ అయిపోయినట్టే కదా. ఫెయిల్ అయిపోయినట్టు ఒక వ్యక్తిని పంపించి, అది జీతం ఎవడు ఇస్తాడో తెలియదు మనకి, మరి ఆ ఇంటెలిజెన్స్ అధికారి ఇస్తాడో లేకపోతే ఎవరు ఇస్తారో తెలియదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడు దొంగచాటుకి వెళ్ళాడు కదా. అంటే ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరైనా సరే చూసి ఒక్కడైనా సరే ధురంధర్ మూవీకి ఓటేయమనండి. ఎస్, ఈ పాయింట్ కూడా అన్నారు, అంటే ఈ సినిమా చూసి ఇంత క్రిటిసిజం ఉన్నా కూడా మన గవర్నమెంట్ ఆఫీషియల్స్ నుంచి అంత రెస్పాన్స్ రాలేదు, అసలు చెప్పమనండి. అసలు ఒక్క ఎనీ వన్ ఆఫ్ అవర్ ఇంటెలిజెన్స్ సెటప్ మొత్తం మన ఇంటెలిజెన్స్ అధికారులు ఒక్కడైనా సరే ధురంధర్ సినిమా కరెక్ట్ అని చెప్పమనండి. చెప్పమంటే వీళ్ళు సరెండర్ అయిపోవాలి. మేము పనికిరాని వాళ్ళం, దద్దమ్మలం, ఎవడో వెళ్ళి రణ్వీర్ సింగ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి పాకిస్తాన్లో ఆ టెర్రరిస్ట్ హైడౌట్స్ని అన్ని ధ్వంసం చేసి అక్కడ టెర్రరిస్టులందరినీ మట్టిపెట్టి వచ్చేస్తాడని చెప్పేసి ఎవరైనా చేస్తారా? అందుకనే గవర్నమెంట్ కూడా. అయితే ఇంటెలిజెన్స్ వాళ్ళకి మచ్చ వచ్చినా పర్వాలేదు, మన గూఢచారి వర్గానికి మచ్చ వచ్చినా పర్వాలేదు, అంతకుముందు గవర్నమెంట్లకు మచ్చ వచ్చినా పర్వాలేదు, ఇప్పుడున్న గవర్నమెంటు వీళ్ళే దేశభక్తులు, వీళ్ళే సర్వరక్షకులు అని చెప్తే చాలు ఈ గవర్నమెంట్కి. అందుకనే ధురంధర్ సినిమా అన్ని కోట్లు, ప్రజలకు తెలియదు కదా, రెచ్చిపోయి చూస్తూ ఉంటారనమాట. అందుకనే మనం పాకిస్తాన్ చాలాసార్లు ఇండియా నుంచి ఏజెంట్లు వస్తున్నారు, దొంగచాటుగా మా దేశానికి వచ్చి మా దేశంలో అల్లకల్లోలను సృష్టిస్తున్నారని వాళ్ళు కొన్ని ఆరోపణలు కూడా చేశారు. అందుకని ఇందాక నేను చెప్పానే, ఒక వీడియో చూడండి ధ్రువరాటి చేసిందని, క్లియర్ కట్గా అన్ని ఎగ్జాంపుల్స్ ఎవిడెన్స్తో సహా చేశాడు అతను వీడియో. సో పాకిస్తాన్ ఆరోపించినప్పుడు మన ఇండియా ఖండించింది, మేము ఎప్పుడూ అలాంటి పనులు చేయము, మేము అంత చేతగాని వాళ్ళం ఏం కాదు, మేమేమి ఎవరిని అక్కడికి మీ పాకిస్తాన్ పంపించడం అట్లాంటిది ఏమి చేయలేదని చెప్పి ఇండియా ఖండించింది. సో ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఇలా ఉంటే వీడేమో ఇండియా నుంచి ఒక గూఢచారిలాగా అక్కడికి వెళ్ళాడు, దొంగచాటుగా అక్కడికి వెళ్ళాడు అదని. ఇవన్నీ ఒక ఎత్తండి. ఇట్లాంటి ప్రోపగండా సినిమా వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పేది, థింక్ క్రిటికల్లీ, నాట్ ఎమోషనల్లీ. ఎమోషన్స్ని జనరేట్ చేస్తుంది సినిమా. మనకి దుఃఖం వస్తే సినిమాలో మనకి దుఃఖం వస్తుంది, వాళ్ళు నవ్విస్తే మనం నవ్వుతాం, మన ఎమోషన్స్తో ఆడుకుంటుంది సినిమా అనేటటువంటిది. కానీ ఇట్లాంటి సినిమాలు మన ఎమోషన్స్ని సూడో నేషనలిజం వైపు మళ్ళించి వాళ్ళు డబ్బులు వర్షంలా కురిపించుకొని వాళ్ళు డబ్బులు రాబట్టుకోవచ్చు. కానీ మనలో ఒక సూడో దేశభక్తి అనేటటువంటిది, కుహనా దేశభక్తి అంటామే, సూడో నేషనలిజం, దాన్ని పెంపొందించడం వల్ల దేశంలో ద్వేషభావం కలుగుతుంది. ఇది మనం సర్వమతాల, సర్వకులాల, సర్వభాషల, ప్రాంతాల సమాహారం మన దేశం. వేరే దేశం, పొరుగువాడి దేశం పట్ల మనకు ద్వేషం ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, కసి ఉండొచ్చు. ఇవన్నీ కాదు, అసలు నిజంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు ఉంటే నేను కొన్ని ఘటనలు మీకు చెప్తాను. ఇప్పుడు కందహార్ ఘటన చెప్పాను, ఒక్క నిమిషం మీకు కొన్ని ఘటనలు చెప్తాను. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మనకున్నాయి. ఇప్పుడు బాంబే అటాక్ గురించి కూడా చూపించాడు ఇందులో ధురంధర్ సినిమాలో. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా దాన్ని సరిగ్గా ట్యాకిల్ చేయలేదు వీళ్ళు అని చెప్పేసి. అది మన్మోహన్ సింగ్ 2008లో జరిగింది కదా, 26/11 ముంబై అటాక్. దాన్ని కూడా మన్మోహన్ సింగ్ని అక్కడ విలన్లాగా చూపించడం కోసం చెప్పాడనమాట. నిజంగా అదే కరెక్ట్ అయితే
మనకి వరుసగా అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. 2001 దగ్గర నుంచి మీకు నేను జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ అటాక్ జరిగింది, అలాగే 2001లోనే ఇండియన్ పార్లమెంట్ అటాక్ జరిగింది, 2008లో ముంబై అటాక్ జరిగింది, 2016లో పఠాన్కోట్ అటాక్ జరిగింది, 2016 మోడీ గవర్నమెంట్ వచ్చాక, 2019లో పుల్వామా అటాక్ జరిగింది, అలాగే 2025 రెడ్ ఫోర్ట్ మన ఎలక్షన్కి ముందే జరిగింది, అలాగే 2025 ఏప్రిల్లోనే పెహల్గాం జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఈ అటాక్స్లో అన్నింటిలో కూడా 2-3 పఠాన్కోట్ పుల్వామా ఈ అటాక్స్కి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, అక్కడ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. సో మరి ఇప్పుడు మోడీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా సినిమా తీయమని ఆదిత్యధర్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నా సరే వీడు ఏం చేయలేకపోయారు వీళ్ళు అని చెప్పి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నా సరే ఒక్కొక్కసారి ఏమిటాయా అంటే మనకి ఫ్యాక్ట్స్ రావచ్చు, ఒక్కోసారి ప్రచారంలో రావచ్చు, కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని చోట్ల మనం స్టెప్స్ తీసుకోలేకపోవచ్చు. మొన్న మరి ఎన్నికల ముందు రెడ్ ఫోర్ట్ అటాక్ జరిగింది కదా, మరి ఇవన్నీ మరి ఏదో ఇది కావాలని చేయించారని చెప్తాము. పుల్వామా అటాక్ గురించి కూడా అలాగే చెప్తారు నరేంద్ర మోడీ గురించి. సో ఇన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఇన్ని జరిగాయి. అంతెందుకండి, పెహల్గాం జరిగింది, తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్కు ముందు పెహల్గాం ఘటన ఎందుకు జరిగింది? అసలు పెహల్గాంలో ఎప్పుడు కూడా హై సెక్యూరిటీ జోన్, అది సెక్యూరిటీ ఫోర్స్ ఒక్కడు కూడా లేడు అక్కడ. టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు అక్కడ జరగవచ్చు అనేది తెలుసు అందరికీ కూడా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, అయినా సరే జరిగింది. సో మరి ఈ గవర్నమెంట్ హయాంలో కూడా జరిగినాయి కదా ఇట్లాంటివి. మరి దీని మీద ఆదిత్యధర్ తీస్తాడా? ఏం తీస్తాడు? వీడు తీస్తే ఇంకో రకంగా తీస్తాడు, ఇంకొక రకంగా అంటే సపోర్ట్గా తీస్తాడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నా అది జరిగింది ఇది జరిగిందని. కాబట్టి నేను చెప్పేది ఫైనల్గా ఏమిటాయి అంటే మన దేశాన్ని, మన దేశంలో ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థని తప్పుపట్టి వీళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీసేటటువంటి సినిమాలు తీయకూడదు. అలాగే సూడో నేషనలిజం, కుహనా దేశభక్తిని ప్రజల్లో రెచ్చగొట్టి ప్రజల మధ్య ద్వేషభావాన్ని పెంపొందించేటటువంటి సినిమాలు తీయకూడదు. అలాగ సినిమాలు తీస్తే మీరు దాన్ని క్రిటికల్గా చూడండి, నాట్ ఎమోషనల్లీ. అది నేను చెప్పేది. ఈ ధురంధర్ ఇంకొక నెక్స్ట్ ధురంధర్ వస్తుంది, ధురంధర్ 2 వస్తుంది, ధురంధర్ 3 వస్తుంది, జనం ఇట్లాగే చూస్తారు. కానీ వీడు ఏం చెబుతున్నాడు, ఎవరికి ప్రోపగాండా చేస్తున్నాడు, ఎవరికి ప్రచారం చేస్తున్నాడు, ఎవరికి ఎగ్నెస్ట్గా చేస్తున్నాడు, ఎవరికి ఫర్గా చేస్తున్నాడు, ఏమిటి అనేది సత్యాన్ని తెలుసుకోండి, నిజాన్ని తెలుసుకోండి. అసలు నిజాన్ని తెలుసుకుంటేనే తప్ప మీకు ఆ సినిమాలో ఆ వెనక ఉన్నటువంటి ఆదిత్యధర్ అనేటటువంటి డైరెక్టర్, ఆయన కావచ్చు, రేపొద్దున ఇంకొకటి ఇట్లాంటి సినిమాలు తీయచ్చు, ఎందుకు తీస్తున్నారనేది మీకు అర్థమవుతుంది. సినిమాలా చూడండి, సినిమా గురించి ఇన్ని మాటలు మాట్లాడతారు ఎందుకు అని అనొచ్చు. సినిమాని సినిమాలాగా చూడొచ్చు. దేశభక్తి సినిమాలు చాలా వచ్చినాయి కదమ్మా, నీకు తెలుసు కదా. రాజీ వచ్చింది, బార్డర్, చక్ దే ఇండియా, స్వదేశ్, వీర్జారా, ఎన్ని సినిమాలు రాలేదు. అలాంటి దేశభక్తి సినిమాలు, అద్భుతమైన సినిమాలు వచ్చినాయి. అవి దేశభక్తి సినిమా. దిస్ ఈజ్ నాట్ దేశభక్తి సినిమా, ఇది పక్కా ప్రొపగాండా సినిమా. ఇది నేను చెప్పి. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా వ్యూవర్స్, ప్రాపగాండానా దేశభక్తియా అన్నది మనకి సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్ మూర్తి గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు సినిమా చూస్తున్నప్పుడు ఆలోచించి చూడండి. కీప్ వాచింగ్ ప్రగతి మీడియా. థ్యాంక్ యూ.